ఇక్కడ మీది ఆంటపర్. ఓకే బ్రో, ఆ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కొద్ది రోజుల్లో. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు? టీడీపీనే. టీడీపీ. ఎందుకు వైసీపీని వద్దు అనుకుంటున్నారు? వైసీపీ కానీ ఫస్ట్ ప్రజలు ఛాన్స్ ఇచ్చినారు, బట్ మళ్ళీ ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకు వద్దు అనుకుంటే సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి అనుకుంటున్నారు? పథకాలు ఇచ్చినాడు, బట్ మాలాంటి యూత్ అసలు ఒక జాబ్ లేదు, నోటిఫికేషన్ లేదు. తర్వాత అయితే పక్క రాడు యూత్ అంతా మ్యాక్సిమం. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రిలీజ్ చేశారని అన్నారు. ఈ కావాలని చేసినారు, ఇప్పుడు ఎలక్షన్స్ కదా అట్లానే చేస్తారనేసి చేసినారు. అంటే గత 5 yearsలో డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా? మా సైడ్ అయితే మా డిస్టిక్ అయితే ఏమీ లేదు. ఇంకా అంతా కావాలని వచ్చి అంతా దోచుకున్నారే తప్ప ఇప్పుడు ఎప్పుడో 5 years నుంచి ఇంకేం లేదు. అప్పుడప్పుడు ఎమ్మెల్యే అయినారు, తర్వాత అంతా దోచుకోవాలనేసి ప్రజలకైతే ఏమీ లేదు, ఏం చేయలేదు. అంటే ఇప్పుడు జగన్ గారు ఏ సభలో చూసినా 175 గెలుస్తామని అంతా వాళ్ళు చెప్తారు, అలా చెప్పాలి. వాళ్ళే నెగిటివ్గా చెప్పుకోరు కదా, ఏదైనా పాజిటివ్గానే చెప్పుకోవాలి. మరి మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నాను? లాస్ట్ టైం అయితే 151 seats గెలిచారు కదా వైసీపీ. మరి ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారు? 150 రావు, కానీ దాంట్లో సగం అయితే రావచ్చు, దాంట్లో సగం పక్కా రావచ్చు. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసింటేనే చాలా బాగుండు. బట్ పొత్తుగా అంటే ఏదైనా కానీ అధికారం ఉంటేనే ఏదైనా అట్లనేం కాదు. అధికారం ఎటు ఉంటేనే ప్రజలకు న్యాయం చేయగలమని అనుకుంటున్నారు కాబట్టి చేయనారు. బట్ పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసింటేనే ఇంకా చాలా మంది లైక్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే ఇంకా పేద ప్రజలకి కొంచెం హెల్ప్ చేయడం, స్టూడెంట్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళు మాట్లాడడం, అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశారు, ఈసారి జగన్ గారి పరిపాలన చేశారు. ఎవరు హామీలను కరెక్ట్గా నెరవేర్చారో వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? జగన్ గారు అయితే పథకాలు ఇచ్చినారు. పథకాలు ఇస్తే ఇప్పుడు సామాన్య ప్రజలు 15,000 20,000 ఇస్తే, అమ్మఒడి ఇలాంటివన్నీ ఇస్తే పక్క వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి మాకు నెక్స్ట్ వీడి సీఎం అయితే పక్క మాకేస్తాడనేసి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, విలేజ్లు ఉంటారు కదా, గ్రామస్తులు, వాళ్ళు పక్క వైఎస్ఆర్కి వేస్తారు, పక్క వైఎస్ఆర్కి వేస్తారు. ఓకే. సో ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా జగనే రావచ్చు. మా సైడ్ అయితే ఆంధ్ర అయితే జగనే ఈ సైడ్ రావచ్చు. నెక్స్ట్ అయితే పక్కా టీడీపీ జనసేన, ఈసారి అయితే వైఎస్ఆర్ వస్తుంది. పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు అయితే లేవు బ్రో, అసలు వేస్ట్. అది ఇంకా జగనన్న జగనన్న దీవెన అంటారు కానీ ఏం లేదు, అక్కడ వేస్ట్. అంత పేరుకు మాత్రమే డొల్ల. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు కదా, ఏడ ఇచ్చిర్రు బ్రో? ఇచ్చింటే మేము ఇక్కడ వేరే ఊర్లకు దాటి ఇటు దాకా ఎందుకు వస్తాం చెప్పండి? ఒకవేళ ఆయన్నే ఇచ్చింటే ఆంధ్ర నుంచి తెలంగాణకి ఎందుకు వస్తాము? రోడ్ల వ్యవస్థ ఎలా ఉందో అనుకోవచ్చు ఈ 5 yearsలో? రోడ్ల వ్యవస్థ అంటే గుంటలు, అన్ని గుంటలే, రోడ్లు అసలు మంచిగా లేవు. ఒకసారి వర్షం పడ్డది అని అంటే దాంట్లో స్విమ్ చేయడమే రోడ్ల పైన. ఇక అట్లా అంత దారుణంగా ఉన్నాయా? మరీ దారుణంగా ఉన్నాయి బ్రో, అంతకు డబల్ ఉన్నాయి. సో లాస్ట్ టైం జగన్ గారు 150 సీట్లు గెలిచారు కదా, మరి ఈసారి 175కి ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటాం? 175కి ఒక 5 చెప్పొచ్చు బ్రో, అంతకుమించి ఎక్కువ చెప్పలేము. ఇక కష్టమే ఈసారి. జగనన్న అంటారు కానీ జగనన్న కష్టమే ఈసారి, కష్టం. సో జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే నచ్చలేదు బ్రో, కానీ పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాను, అదే బ్రో. యాక్చువల్గా ఏమవుతుందని అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చింటే బాగుంటుండే, అది ఆ విషయంలో నచ్చలేదు నాకు. కానీ రెండు కలిసి రావడం పర్లేదు. ఒకవేళ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చాలా బాగుంటాయి బ్రో. ఎందుకంటే మన తెలంగాణ ఉంది, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశారు, అలాగే ఆంధ్రాలో కూడా చేస్తాడు కంపల్సరీ. ఓకే బ్రో, ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం అంటే ఏం చెప్తారు? ఇంకెవరు బ్రో, మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఎవరు వచ్చే ఛాన్స్? అవును బ్రో, ఇద్దరు వస్తారు కదా, ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా రెండు ఒకటే కదా ఇంకా పొత్తులో వచ్చినప్పుడు. ఓకే థ్యాంక్స్. ఓకే బ్రో, సగం